భాష అనే సినిమా నేను దూకుడు తర్వాత చేస్తాను. గణేష్ మన సినిమా అంటే దూకుడు ముందే నేను కమిట్ అయ్యాను. గణేష్ గురించి ఒక మాట చెప్పాలి. గణేష్ యాక్చువల్గా ఈ సినిమా చేయడానికి రీజను, గణేష్ వచ్చి నేను ఎప్పుడు గణేష్తో అంటే ఆర్టిస్ట్గా తను ఉండేవాడు, చాలా స్ట్రగుల్ అయ్యేవాడు ఆర్టిస్ట్గా. నేను అప్పుడు ఒక డైరెక్టర్గా ఉండేవాడిని. నన్ను చాలాసార్లు ఒక వేషం పాప నేను చెప్పకూడదు, చేయాలన్నయ్య అనేవాడు. నేను ఎప్పుడు ఇవ్వలేకపోయాను, ఎప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అవుతుండేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి గణేష్ని నాకు ఏదో పర్సనల్గా ఒక పని అడిగితే నెక్స్ట్ మినిట్ ఇంకేం ఆలోచించకుండా అతనికి నేనేం చేయలేదు, ఇమీడియట్గా చేసి పెట్టాడు. అప్పుడు అనుకున్నాను ఇతనితో సినిమా చేయాలని. ఆ నెక్స్ట్ డే వచ్చి అన్న సినిమా చేద్దాం అన్నాడు. ఇమీడియట్గా ఓకే అన్నాను. ఓకే అన్న అంటే తన పాజిటివ్ యాటిట్యూడ్తో మనుషులు గెలుచుకుంటాడు. సో గణేష్ గురించి తర్వాత మాట్లాడతాను. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే తను ఏంటంటే అందరూ చెప్పినట్టే బ్లాక్ బస్టర్ అంటానే ఉంటాడు. బ్లాక్ బస్టర్ తీయాలంటే అనేవాడు. బ్లాక్ బస్టర్ తీయాలంటే ముందు దానికి చాలా మంచి స్ట్రాంగ్ స్టోరీ కావాలి, అది చేద్దాం, అది వచ్చిన తర్వాత నీకు చెప్పగలుగుతాను బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనే ఇదిలో చాలా లైన్స్ అనుకోవటం, తారక్ కూడా చెప్పడం, తను కొన్ని బాగున్నాయి అంటే ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడో నాకు అంటే తను గణేష్ అడిగే విధానంలో ఒక బ్లాక్ బస్టర్ అంటే ఆ సౌండ్కి మ్యాచ్ అవ్వదని అనిపించి అప్పుడు మళ్ళీ నేను గోపిమోహన్తో మాట్లాడి ఆ తర్వాత అలాగే కోన వెంకట్ అందరం కలిసి చాలా రోజులు స్ట్రగుల్ అయిన తర్వాత ఈ భాష అనే కథ వచ్చింది. దీన్ని ఏదో ఒక 1 monthలోనో 2 monthలోనో స్టోరీ కంప్లీట్ చేసేసి షూటింగ్ అలా రాలా. మేము ప్రతిరోజు చివరి వరకు చేస్తూనే ఉన్నాం ఆ కథ గురించి, ఎక్కడ తప్పు జరగకూడదు, బాగా రావాలని. దానంతటికీ మోటివేషన్ గణేష్. నిజంగా ఎన్నిసార్లు అసలు రోజు పొద్దున్న లేచిన కానీ నిజంగా హరీష్ చెప్పింది ఎగ్జాజరేషన్ కాదు, ప్రతి క్షణం చెప్తూనే ఉంటాడు బ్లాక్ బస్టర్ మనకు టెన్షన్ వస్తూ ఉంటుంది. సో అలా అతను మమ్మల్ని మోటివేట్ చేశాడు. ఇంకా తారక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం అంటే నేను వయసులో తారక్ నాకంటే చాలా చిన్నవాడైనా కూడా నాకంటే సీనియర్. అంటే తను చేసిన ఫిలిమ్స్ 21 ఫిలిమ్స్ చేశాడు. ఇది 21వ సినిమా. నేను తనకంటే తక్కువ సినిమాలు చేశాను. తన సంస్కారం అంటే అన్ని సినిమాలు చేసిన హీరో అయ్యింది, పెద్ద స్టార్ అయ్యింది, మాకంటే ముందే చాలా పెద్ద స్టార్డమ్ చూసి కూడా ఈరోజు భాష అనే సినిమాని ఎలా తీయగలిగానంటే దానికి కారణం 100% తారక్. ఎందుకంటే నేను ఎలా చేయను, నేను ఇలా వేసుకోను అంటే నేనేం చేయలేను, ఏదో ఒక రకంగా తీస్తాను సినిమా. కానీ నాకేం కావాలో అది చేశాడు, నాకు ఎలా కావాలో అలా చేశాడు, 100% కోఆపరేట్ చేశాడు. కాబట్టి ఈ సినిమా తీయగలను. థ్యాంక్ యూ తారక్. ఈ భాష అనే ప్రాజెక్ట్ ఇలా రావడానికి ముఖ్య కారకుడు తారక్. తను అలా కోఆపరేట్ చేసి ఉండకపోతే ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపెట్టాను కూడా. ఇదంతా కూడా నీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే. అంటే నేను ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఎలాంటి సినిమా తీస్తాం, ఏ కథ తీస్తాం అని ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ నన్ను అడిగేవారు కాదు. ఒక వార్నింగ్ లాగా నాకు ఒకటే చెప్పేవారు, డాన్సులు అనేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇంత అడుగుతున్నారంటే తారక్ అంత వండర్ఫుల్ డాన్సర్. అంటే ఈ మధ్యకాలంలో తను సరిగ్గా కుదరకో ఏంటో సరిగ్గా కొంచెం అంత చేయలేదు అని అన్నప్పుడు అందరూ ఫ్యాన్స్ అదే అడుగుతూ ఉండేవారు. అప్పుడు నేను అనుకున్నాను చాలా కేర్ తీసుకోవాలి ఈ సాంగ్స్ విషయంలో అని అనుకున్నప్పుడు శేఖర్ అనే మాస్టర్తో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. ఓ సాంగ్ తనతో చేయించి నేను చూసి ముందు అసలు మూమెంట్స్ అన్ని ఓకే చేసుకున్న తర్వాత ఒక మూమెంట్ చూస్తే తారక్తో అన్నాను. మా శేఖర్ కూడా తారక్తో ఎప్పుడు పని చేయలేదు. తను అన్నాడు ఇది రిహార్స్ చేస్తే బాగుంటుంది సార్ ఆయన అని అన్నాడు. అప్పుడు నేను తారక్ దగ్గరికి వెళ్తే అలాగే అన్న కాదని అన్నాడు కదా, ఇది అలాగే చేద్దాం అన్నాడు. కానీ చేయలే, చివరి వరకు చేయలే. నాకు టెన్షన్, స్టార్ట్ చేస్తున్నాం ఎలా చేస్తాడో మూమెంట్ అని అనుకుంటే అన్బిలీవబుల్, అసలు నేను షాక్ అయిపోయాను. అప్పుడు రాజమౌళి గారు యమదొంగలో పెద్ద ఎన్టీఆర్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఆయన క్యారెక్టర్ని సీజీలో చేసి ఒక డైలాగ్ చెప్పించారు, నాట్యం నీకు దేవుడిచ్చిన వరం అని. నిజం అని అనుకున్నాను, అది నిజమే అప్పుడు తెలుసుకున్నాను ప్రత్యక్షంగా. అంటే తను అన్బిలీవబుల్, నేను ఎప్పుడు చూడలేదు అలాగంటే. అలా ఫట్ను పిక్ చేసి నేను శేఖర్ని అడిగాను ఏంటిదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్ అన్నాడు శేఖర్. అంత మంచి డాన్సర్ తను మోటివేట్ చేయాలి, తను కెలిగితే ఏమైనా చేసేస్తాడు. అవన్నీ ప్రతి సాంగ్లోనూ అంటే ఈ సినిమాలో సాంగ్స్ ఎలా చెప్పాలి, నేను మాసిగా చెప్పాలంటే ఎరగదీసాడు అన్నట్టు అంటారు కదా. మ్యాక్సిమం అంటే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి ఈ సినిమాలో డ్యాన్సులు ఉంటాయి, అంత బాగా చేశాడు. అలాగే ఇంకొక మాట గణేష్ గురించి చెప్పాలి. గణేష్ నాతో అన్నాడు మళ్ళీ సినిమాలు తీస్తాను. నేను ఇప్పుడు చెప్తున్నాను గణేష్తో మళ్ళీ సినిమాలు చేస్తాను. నేను నిజంగా ఈ సినిమా అయిపోతుంటే లాస్ట్ ఎడిటింగ్ రూమ్లో నా పని అయిపోయి ఇందాక ఆ లాస్ట్ ఇయర్ ఏదో కరెక్షన్ ఉంటే చేసి వచ్చినప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది గణేష్. తప్పకుండా త్వరలో మళ్ళీ సినిమా చేస్తాం. లవ్ యూ తారక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు.
కొన్ని అనుభూతులు మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం మర్చిపోతూ ఉంటాం. మొట్టమొదటిసారి అంటే నేను ఎప్పుడు చెబుతుంటాను, గారెలు చికెన్ పులుసు అంటే చాలా ఇష్టం నాకు అని. మా అమ్మ మొట్టమొదటిసారి గారెలు చికెన్ పులుసు పెట్టినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. ఫస్ట్ టైం లైఫ్లో ఆస్వాదించినప్పుడు ఎలా ఉంటుందో మర్చిపోయాను. అలాగే మొట్టమొదటిసారి మన జీవితంలో మొట్టమొదటిసారి ఒక మిత్రుడిని కలిసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది, మొట్టమొదటిసారి టీవీ చూసినప్పుడు అనుభూతి ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని అనుభూతులు మనం కాలక్రమేణా మనం వెళ్తూ కొన్ని రెగ్యులర్గా అలవాటైపోయి మొట్టమొదటిసారి సక్సెస్ని టేస్ట్ చేసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో కూడా మర్చిపోయాను. కానీ బాద్షా అనే సినిమా మళ్ళీ అవన్నీ గుర్తు చేసింది. అంటే ఒక నటుడుగా 2000 సంవత్సరంలో నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టడం జరిగింది. ఈ నవంబర్ 6తోనూ 16తోనూ 13 సంవత్సరాలు పూర్తవుద్ది ఇండస్ట్రీకి వచ్చి. ఈ 13 సంవత్సరాల జర్నీని నాకు గుర్తు చేశారు దర్శకులు సీను వైట్ల గారు. నన్ను తీర్చిదిద్దినటువంటి నా దర్శకుడు సీనన్నకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అ లాట్ సీనన్న. గణేష్ని నేను పెద్ద నటుడిగా ఎప్పుడు నాకు పెద్ద ఇంట్రాక్షన్ లేదండి. కాకపోతే ఆంధ్రవాళ అనే సినిమా తీసినప్పుడు మాత్రం బ్రీఫ్గా అక్కడ కలిశాను గణేష్ని. ఎందుకంటే ఆ సినిమా తను కూడా నటించాడు కాబట్టి. ఏ రోజు కూడా ఇంత షార్ట్ స్పాన్లో అగ్ర నిర్మాతల జాబితాలోకి చేరుతాడని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. అతను అసలు నిర్మాత అవుతాడని కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే అతనితో ఇంట్రాక్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండింది నాకు. కానీ ఇక్కడ కూడా అదేనండి, మనం ప్రతిసారి ఒకటి అనుకుంటూ ఉంటే అది జరిగి తీరుద్దంటే, మనం పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయం గురించి, లేదు బాగుండాలి, లేదా నేను చేసే పని బాగుండాలి అని ఒక 100 సార్లు అనుకుంటే పైన తదాస్తు దేవతలు ఉంటారంటారు. కాబట్టి గణేష్ నాకు తెలిసి 1,00,000 సార్లు ఇది బ్లాక్ బస్టర్ అని అంటూ ఉంటాడు. కాబట్టి తదాస్తు దేవతలు అతనికి దీవించి అతనికి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వచ్చేలాగే తీరుతుంది అని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఎంతో కష్టపడ్డాడండి ఒక నిర్మాతగా. అంటే నిర్మాత కష్టపడ్డా ఉంటే మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా కష్టపడ్డా ఉంటుంది అని. కాకపోతే ఎంత స్పాన్ ఉండే సినిమా తీయడానికి నిజంగా దమ్ము ఉండాలండి, గుండెలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం గణేష్కి నేను ట్రయల్ చేసిన ఇంతమందిలో నేను నిజంగా ముమ్మూర్తిగా గణేష్లో చాలా వరకు చూశాను. తనకి ఉండే దమ్ము కానివ్వండి, ఒక సినిమా తీయడానికి తనకుండే విజన్ కానివ్వండి. నేను ఫస్ట్ టైం నేను ఒక వ్యక్తిలో ఎంత ఎక్కువ మోతాదులో చూడడం జరుగుతుంది. తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవం, విపరీతమైన బాధ్యత. అందుకే కాబోలు అతను కూడా సక్సెస్ అనేది అతన్ని కూడా వరిస్తూ ఉంది. ఎల్లప్పుడూ గణేష్ ఇలాగే ఉండాలని, బాధ్యత రహితంగా వ్యవహరించకుండా బాధ్యతతో సినిమాలు తీయాలని, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే తమన్ ఎన్నో అంటే మణి శర్మ గారి దగ్గర నా సినిమాకి మ్యూజిక్ సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడల్లా సమన్ని కీబోర్డ్ అక్కడ పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని. బృందావనం సినిమాకి నేను ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, బృందావనం ఆడియో. అప్పుడు వంశీ ఒకసారి వచ్చి, అంటే నాకు తను ఎప్పుడైతే కిక్ అనే సినిమాకి మ్యూజిక్ అందించాడో, అసలు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. సో ఎప్పుడైతే ఆ ఆల్బమ్ వినడం జరిగిందో, అసలు ఇంకా ఆల్బమ్ నాతో పాటు నా కార్లో కానివ్వండి, నా బెడ్రూమ్లో కానివ్వండి, నా హోమ్ థియేటర్లో కానివ్వండి ట్రావెల్ అవుతూ ఉండింది. సో అంత తెగ నచ్చేసాడు అనమాట నాకు. సో ఎప్పుడైతే వంశీ వచ్చి మొట్టమొదటిసారి 5 టీవీలు అనుకుంటాను, 3 టీవీలు ఉండే సీటింగ్ తీసుకొచ్చి DVD ప్లేయర్లు పెట్టి వెళ్ళగానే అన్నాను, తమ్మనే వంశీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు అనుకునేది అనగానే వంశీ అనే మీరు పర్మిషన్ ఇస్తే పెట్టేసుకున్నాను. పర్మిషన్ లేదు, ఏమీ లేదు, తమ్మనే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనడం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా, ఎంతో ఫెంటాస్టిక్గా తన బృందావనంకి మ్యూజిక్ చేయడం జరిగింది. ఇంకక్కడి నుంచి తమ్మన్ గురించి నేను మాట్లాడడం కంటే మీరందరూ కూడా విన్నారు, తన సక్సెస్ రేట్ ఎలా వెళ్ళిందో, తను చేసే మ్యూజిక్ ఎలా వెళ్ళిందో. తను కూడా ఏదో ఇది జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సినిమా, చాలా జాగ్రత్తగా మ్యూజిక్ చేయాలి, చాలా జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ డాన్సులు బాగా చేయాలంటే నేను మ్యూజిక్ రిథమ్ బాగా తనకి డాన్స్ చేసే స్పేస్ని కలిగించాలనేది మైండ్లో పెట్టుకొని తను ఈరోజు మ్యూజిక్ చేయడం జరిగింది. ఈరోజు మరి బాద్షా మ్యూజిక్ రాష్ట్రం అంతటా ఎంతటి పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు.
సో ఇంత గొప్ప ఆడియోని మాకు అందించినందుకు రేపు పొద్దున బాద్షా సినిమాకి బ్రహ్మాండమైనటువంటి ఆరాధన అందించబోతున్న తమ్మునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి అందరూ ఇక్కడే ఉన్నారు. మా విజయ్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు, ప్రకాష్ ఇక్కడే ఉన్నారు, వర్మ గారు ఇక్కడే ఉన్నారు, అలాగే అసోసియేట్ డైరెక్టర్స్ ఉన్నారు, శేఖర్ అక్కడే ఉన్నాడు. అందరికీ ఇంకోసారి నన్ను జాగ్రత్తగా ఈ సినిమాలో నా ప్రతి మూవ్ని, నా ప్రతి కదలికని సీను వైట్ల గారితో పాటు మీరు కూడా బాధ్యతగా గమనించి బాద్షాలో రేపు పొద్దున ప్రతి అటు డాన్స్లు అవ్వచ్చు, ఇటు ఫైట్లు అవ్వచ్చు, అటు సెట్లు అవ్వచ్చు, ప్రతి విషయాన్ని దగ్గరుండి మీరు అందరూ బాధ్యతగా తీసుకొని ఒక సూపర్ డూపర్ హిట్ని, ఒక బంపర్ హిట్ని నాకు అందించబోతున్నందుకు ముందుగా అందరినీ పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.